తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుపతి లింగయ్య. వీరిద్దరూ విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. దీంతో ఇవాళ ఉదయం సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు కొండలరెడ్డి. గతంలో కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ 16న సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. ఆ రోజు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో స్పీడ్ పెంచింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిందని చెప్పాలి. అయితే ఈ కేసుకు సంబంధించి సిట్ దర్యాప్తు స్పీడప్ చేసింది. ఉదయం ఈ రోజు 11 గంటలకు విచారణ ప్రారంభం కాబోతుంది. అటు విచారణకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ కావచ్చు, అలాగే చిరుపతి లింగయ్య, ఇంకా వీరందరూ కలిసి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు పంపించింది సిట్. అంత మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. దీంతో ఇవాళ ఉదయం సిట్ ఎదుట కొండలరెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో కూడా కొండలరెడ్డి ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను కూడా విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు అయితే విచారణకు సంబంధించి నోటీసులు పంపడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సైతం విచారణకు రావాలంటూ కూడా సిట్ అధికారులు నోటీసులు పంపించిన పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్ అనేక ఆధారాలు సేకరించింది. మరికొంతమంది బాధితులను పిలిచి విచారించబోతున్నారు. అదే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంశాలకు సంబంధించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతుంది. ఇప్పటికే అనేక అంశాలపైన సిట్ ఆధారాలు సేకరించింది. ఎమ్మెల్యేలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి మీకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరాలు ఏమైనా తెలుసా అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు వారిని విచారించబోతున్నారు. ఈ విచారణలో వారి స్టేట్మెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది. ఎవరితో మాట్లాడారు, ఎన్ని రోజులు ట్యాప్ అయింది, వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా వారి ముందు ఉంచి విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వారికి సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. అయితే అడిషనల్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేయబోతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నిటిని కూడా సిట్ దర్యాప్తు వేగం పెంచింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ తో పాటు చిరుపతి లింగయ్యని కూడా విచారించబోతున్నారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక కొండలరెడ్డికి సంబంధించి కూడా ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం ఈ రోజు కనబడుతుంది. అయితే ముఖ్యంగా పొలిటికల్ లీడర్లతో పాటు వ్యాపారవేత్తలు, ఇటు ఎవరైతే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారితో పాటు జర్నలిస్టులకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేశారు కాబట్టి సిట్ ఇప్పటికే ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ చేసింది. దాదాపు మొత్తం 20 రోజుల పాటు ఆయనని విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి వివరాలు కూడా సిట్ ఇప్పుడు వీరి ముందు నుంచి విచారించే అవకాశం కనబడుతుంది కాబట్టి కోర్టులో అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకే దర్యాప్తులో వేగం పెంచి వీలైన త్వరగా ఈ కేసును ముగించే దిశగా సిట్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.